అన్నగారు వస్తారు సినిమా అయితే ఇప్పుడే ప్రైమ్లో చూసాను అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టు అనదర్ న్యూ వీడియో. అన్నగారు వస్తారు సినిమా అయితే ప్రైమ్లో రిలీజ్ అయింది, చూశాను ఇప్పుడే. సినిమా నాకు ఎట్లా అనిపించింది అంటే, అన్నగారు వస్తారు, ఎందుకు వస్తారు, వచ్చి ఏం చేస్తారు, అసలు ఏంది స్టోరీ, ఏంది ఏం చెప్పాలనుకున్నాం. నాకైతే లిటరల్లీ గైస్ చూస్తున్నంతసేపు సినిమా ఏం చూస్తున్నారా ఏంది అన్నట్టు అనిపించింది. ఫస్ట్ 20 మినిట్స్కే నాకు సినిమా అర్థమైపోయింది. ఏమి ఉండదు దీంట్లో డొల్లా అన్నట్టు. నాకు ఫస్ట్ 10 రోజులకి సినిమా అర్థమైపోయింది సార్. ఇది ఇక్కడ అనవసరంగా బతకాలి, యాక్ట్ చేస్తూ బతకాలి, కానీ దిగినాక ఫస్ట్ ఎట్లా ఉంటుందేమో అనుకున్నా, కానీ తర్వాత అర్థమైంది వామ్మో, మనస్ఫూర్తిగా నన్ను అడిగితే మాత్రం వద్దంట సార్. నాకు కార్తీ గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది. తెలుగులో తీసిన, తమిళ్లో తీసిన ఆయన చాలా మంచి కేర్ తీసుకుంటారు సినిమా మీద అని. బట్ దీంట్లో డబ్బింగ్ అయితే ఉంటుంది గాయస్, వరస్ట్. అసలు అది ఎందుకు డబ్ చేశారు, అసలు చేయకపోయినా బాగుండేది. చాలా తక్కువ వస్తాయి ఇలాంటి సినిమాలు సినిమా హిస్టరీలో, కానీ ఇది కూడా రాకపోతే బాగుండనిపించింది. మేకర్స్కి ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు మీకైనా అనిపించలేదు, అరే ఏం తీస్తున్నాం రా, ఎట్లా ఎవరు చూస్తున్నారు అంటే, ఏ ఆడియన్స్ని టార్గెట్ చేసి తీస్తున్నాం ఈ సినిమా అనేది కూడా ఎక్కడ అసలు ఒక పాయింట్, ఒక ఫ్లోలో పోదండి. ఇంకా హీరోయిన్ అయితే సినిమాలో హీరోయిన్ ఎందుకుంది, జస్ట్ సాంగ్స్ అంతేనా, సాంగ్స్ తప్ప ఇంకా ఏమైనా ఉందా హీరోయిన్ వల్ల యూజ్? నో. అండ్ ఆ పోలీస్ అంటారు, మన తమిళ్లో ఎంజీఆర్ గారు, తెలుగులో ఎన్టీఆర్ గారు. దాన్ని ఏదైనా ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కోసం తీస్తున్నప్పుడు అదే చూడాలి కదా, వాళ్ళు కూడా వాళ్ళ కనెక్టివిటీ పోగొట్టుగా. ఈవెన్ తమిళ్ చూసినా కూడా ఈ సినిమా ఏం సినిమా రా అంటారేమో, మేబీ వాళ్ళ టేస్ట్ ఏందో నాకు తెలియదు. నాకైతే హోప్ లేకుండానే పోయిందండి సినిమా. అసలు ఏం చూస్తున్నానో ఏమో, అసలు ఇంక నేను మొత్తం కంప్లీట్ చేయాలి, రివ్యూ ఇవ్వాలనేసి ఒక ఉద్దేశంతోనే చూసినా, కానీ సినిమా ఫుల్ అసలు ఇంట్రెస్టే లేదు సినిమా చూడడం అన్నట్టు అయిపోయింది ఫస్ట్ 20 మినిట్స్ తర్వాత. సో అంతే గైస్, ఈ సినిమా గురించి ఏం చెప్తాం ఇంక ఇంతకంటే. కార్తీక్ గారు ప్లీజ్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాలో గ్రీన్ స్టూడియోస్ సంథింగ్ ఏదో, నాకు గ్రీన్ స్టూడియోస్ అనుకుంటా. సో ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అసలు ఏ ఏ పాయింట్లో కూడా సినిమా ఎక్కలేదు. అంతే సినిమా. ఈ సినిమా ఒకవేళ 20 ఇయర్స్ బ్యాక్ వచ్చినా కూడా హిట్ అయ్యేదో లేదో డౌట్. ఇప్పుడైతే అసలు ఇలాంటి సినిమాలు చూడడమే మానేశారండి ఆడియన్స్. సో టైం వేస్ట్ ఈ సినిమా చూసి అనిపించింది. సో అది గైస్, ఈ సినిమా చూస్తే నాకు అనిపించింది. వీడియో చాలా షార్ట్ వచ్చింది, ఎందుకంటే నాకు సినిమా ఏ పాయింట్లో కూడా నచ్చలేదు. సో చూడండి సినిమా. ఫైనల్లీ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ మీకు ఒక బోరింగ్ సినిమా చూడాలనిపిస్తే. సో అది గైస్, సినిమా నాకు అనిపించింది. ఎవరైనా చూసింటే కింద కామెంట్స్లో చెప్పండి, సినిమా మీకు ఎట్లా అనిపించింది, ఏంది సినిమాలో పాజిటివ్స్ లేవని అంటే. నాకైతే ఈ పాయింట్లో కూడా అనిపించలే. కార్తీ గారు యాక్టింగ్ ఏం, ఇంకా డబ్బింగ్ కార్తీ గారు ఒక్కటే డబ్బింగ్ బాగుంది, మిగతా అన్నీ ఫస్ట్ ఏ నచ్చలేదు. అది నాకు అనిపించింది. అన్న వస్తున్నారు తమిళ్లో అయితే వావాతి యార్ సినిమా పేరు. సో ఇది ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ. ఐ విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.